బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. కొంతకాలంగా కొనసాగుతున్న అగ్రనేతల విభేదాలకు చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం నేరుగా అయితే రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సయోధ్యకు ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలకు ముగింపు పలికే దిశగా కీలక అడుగు పడింది. రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నట్లు తెలుస్తా ఉంది. మరిక జాతీయ నాయకుడు అభయ్ పాటిల్ సమక్షంలో జరిగినటువంటి ఈ భేటీలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్నటువంటి మనస్పర్ధలను తొలగించి పార్టీ భవిష్యత్ కార్యాచరణపైన విస్తృతంగా అయితే చర్చించినట్లు సమాచారం. గత కొంతకాలంగా హుజురాబాద్ రాజకీయ పరిణామాలు, టికెట్ల కేటాయింపు, పార్టీ అంతర్గత ఆధిపత్య పోరు వంటి అంశాలపైన బండి ఈటల వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు చేసుకోవడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో క్యాడర్లో గందరగోళానికైతే దారి తీయడంతో పార్టీ అధిష్టానం దీనిని సీరియస్గా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతం పైన బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చి అయితే మరి జిల్లా స్థాయి నాయకుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ సేకరించినట్టు తెలుస్తా ఉంది. నేతల మధ్య విభేదాలు పార్టీ విస్తరణకు అడ్డంకిగా అయితే మారుతున్నాయని గుర్తించినటువంటి అధిష్టానం ఇకపైన ప్రత్యేకమైనటువంటి ఐక్యతే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లాలని చెప్పేసి అయితే స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు జాతీయ నాయకులు తెలంగాణ నేతలకు పలుమార్లు ఐక్యత పైన కూడా సూచనలు చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు కనిపించకపోవడంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, జాతీయ నాయకుడు అభయ్ పాటిల్ హైదరాబాద్లో మకాం వేసి ఈ పరిస్థితులపైన అయితే నేరుగా సమీక్షించినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. ముందుగా బండి సంజయ్, ఈటల రాజేందర్లతో అయితే విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత కె లక్ష్మణ్ నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక డిన్నర్ సమావేశంలో ఇద్దరు నేతలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లుగా సమాచారం. భవిష్యత్తులో వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి పార్టీ ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి అంశం పైన ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అనంతరం జరిగే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలాన్ని పెంచే వ్యూహంలో తెలంగాణకు కీలక స్థానం ఉండటంతో ఇక్కడ అంతర్గత విభేదాలకు పూర్తిగా ముగింపు పలకాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం. పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపేలాగా త్వరలో అయితే మరికొన్ని సంస్థాగత నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. అయితే ఈ సయోధ్య ఎంతకాలం కొనసాగుతుంది? బండి సంజయ్, ఈటల రాజేందర్ నిజంగానే కలిసి పనిచేస్తారా? తెలంగాణ బీజేపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు ఈ భేటీ నాంది అవుతుందా, లేక ఇది తాత్కాలిక రాజీగానే మిగిలిపోతుందా అనే అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. మొత్తంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. అలాంటి సమయంలో అగ్రనేతల మధ్య సయోధ్య పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుందో రానున్న గ్రేటర్ ఎన్నికలు, ఆ తర్వాతి రాజకీయ సమీకరణాలు స్పష్టత ఇవ్వనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే అత్యంత ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది.
రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అయితే మరి మరి ఎవరైతే జాతీయ నాయకులందరూ కూడా ప్రస్తుతం తెలంగాణలో మకాం వేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లందరినీ కూడా మరి సయోధ్యకు కుదురుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ వ్యక్తిగతమైనటువంటి విభేదాలు, పర్సనల్ విభేదాలన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చి బీజేపీని ఇక పెద్ద ఎత్తున అయితే ముందుకు రానివ్వడం లేదన్నటువంటి ఏదైతే ఈ ఊహాగానాలు ఉన్నాయో వాటికి చెక్ పెట్టే విధంగా మరి జాతీయ నాయకులు ఇప్పుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం అంతా కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తున్నది. పార్టీలోని కీలక నేతల మధ్య కూడా ఉన్నటువంటి విభేదాల పైన సీరియస్ గా ఉన్న పార్టీ కొత్త వ్యూహాలను కూడా అమలు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా సమన్వయం చేస్తున్నారు. అందులో భాగంగానే నేతల మధ్య విభేదాల పైన కూడా ప్రత్యేక చర్యలు ప్రారంభించారనేది కూడా తెలుస్తా ఉన్నది. ఇద్దరి మధ్య నేతలతో వేర్వేరుగా చర్చలు చేశారు. కలిసి కట్టుగా పనిచేయాలనేది తేల్చి చెప్పినట్టుగా తెలుస్తున్నది. మరి కొన్ని కీలక నిర్ణయాలు కూడా సిద్ధమైందనే దాని మీద కూడా తెలుస్తోంది బీజేపీ పార్టీకి సంబంధించి తెలంగాణలో. అయితే పార్టీ బలోపేతం పైన కూడా బీజేపీ నాయకత్వం అంతా కూడా కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నది. తాజాగా తెలంగాణ పార్టీ చీఫ్, బీజేపీకి సంబంధించినటువంటి చీఫ్ కూడా పర్యటించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్య నేతల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. నేతల మధ్య విభేదాలు పార్టీకి సమస్యగా మారాయి అనే దాని మీద కూడా గుర్తించారు. ఇప్పటికే నేతల మధ్య ఐక్యత అంశం పైన కూడా హోంమంత్రి అమిత్ షా కూడా సహా పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా సూచించినట్టుగా తెలుస్తా ఉన్నది. మార్పు రాకపోవటం పైన పార్టీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేతలు నేరుగా రంగంలోకి దిగారు. సునీల్ బన్సాల్ కావచ్చు, అభయల్ పటేల్ కావచ్చు హైదరాబాద్ లో మకాం వేసినట్లుగా తెలుస్తున్నది. ముందుగా బండి ఈటల మధ్య కూడా విభేదాల పైన కూడా చర్చలు చేస్తున్నట్లు పార్టీ నేతల నుంచి కూడా తెలుస్తుంది. ఈటల ఇంటికి నేతలు వెళ్లారు. రాష్ట్రంతో తాజా పరిస్థితుల పైన కూడా చర్చ చేశారన్న దాని కూడా సమాచారం అందుతున్నది. అయితే పార్టీలో కొంతకాలంగా బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేంద్ర మధ్య కూడా వరుస విభేదాలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈ విషయం పైన కూడా హైకమాండ్ సైతం కూడా గతంలో కీలక సూచనలు కూడా చేసింది. పలు సందర్భాల్లో కూడా పరోక్షంగా గాను డెవల్ వారు కొనసాగేటటువంటి నేపథ్యం చూసినాం. దక్షిణాది రాష్ట్రాల పైన కూడా ఈసారి ప్రత్యేకంగా గురిపెట్టిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు నేరుగా చర్చలు చేస్తుంది. ఇప్పటికీ మార్పు రాకపోతే ఇక చర్యలు తప్పవనే దాని మీద కూడా సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. అదే విధంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలను కూడా నేరుగా హోంమంత్రి అమిత్ షా కూడా పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ముందుగా గ్రేటర్ లో జరిగేటటువంటి ఎన్నికల్లో బలం నిరూపించుకోవాలనే దాన్ని కూడా భావిస్తున్నది. దీంతో బీజేపీ తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలను కూడా సమాయత్తం చేస్తున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది రాధాకృష్ణ. అయితే ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పార్టీ ఆ అధికారాన్ని చేజెక్కించుకునే దానికి కూడా సర్వ ప్రయత్నాలు కూడా చేస్తా ఉంది. దానికోసమే పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తల్లార్చే విధంగా, ఆ విభేదాలకు చెక్ పెట్టే విధంగా కూడా బీజేపీ అధినాయకత్వం అంతా కూడా తెలంగాణలో మకా వేసినటువంటి తెలుస్తా ఉన్నది. సునీల్ బన్సల్ కావచ్చు, అదేవిధంగా అమిత్ షా కూడా గతంలో పర్యటించినప్పుడు కూడా ఇటల రాజేందర్కి బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి ఆ ముందుకు తీసుకెళ్లకుండా పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలో బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా వెళ్ళాలి తప్ప ఇట్లాంటి విభేదాలకు తావివ్వకూడదు అనే దాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చెప్పినటువంటి నేపథ్యం గతంలో మనం చూసాం. సో ఇప్పుడు కూడా చాలా సార్లు నచ్చ చెప్పినటువంటి నేపథ్యం. ఇక నుంచి నాయకుల వ్యవహార శైలి ఇదే విధంగా విభేదాలతో ముందుకు పోతే మాత్రం ఇక పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోదు అనే దాని మీద కూడా చెప్పడం జరుగుతా ఉంది బీజేపీ పెద్దలంతా కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి దానికి తావివ్వకూడదు అనే దాని మీద కూడా మాట్లాడుతా ఉన్నారు. మీ వైఖరి మార్చుకోవాలనే దాన్ని కూడా, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 5 సంవత్సరాలు అధికారాన్ని ఇస్తున్నారు. సో రానున్నటువంటి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉంది. కాబట్టి దీన్ని మనం గ్రాప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పల్లెల్లో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ పథకాల విషయంలో కావచ్చు, వైఫల్యాలను కావచ్చు ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉండాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుండి తెలంగాణకి ఏం చేసింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేస్తుంది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎన్ని నిధులు తెలంగాణకి ఇస్తుంది, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఫండ్స్ విషయంలో కావచ్చు అనేక విధాలుగా కూడా
తెలంగాణకి బీజేపీ శ్రీరామ రక్షగా మారుతా ఉన్నది, దాన్ని కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలన్న దాన్ని కూడా అధినాయకత్వం అంతా కూడా సూచిస్తా ఉన్నది. సో అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ దాన్ని కూడా ఫోకస్ చేసే విధంగా, ప్రజల్లోకి వెళ్లే విధంగా, స్లోగన్ వెళ్లే విధంగా కూడా అందరూ కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందనే దాన్ని కూడా బీజేపీ పెద్దలందరూ కూడా ఇటు కార్యకర్తలకి, అదే విధంగా ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వర్గ పోరులు ఎప్పుడు కూడా బీజేపీలో ఉండదు, ఉండబోదు, ఉండకూడదు కూడా అంటూ కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఈటల రాజేందర్ వర్సెస్ ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో ఎంపీ. సో ఇద్దరి మధ్యనే నడుస్తున్నటువంటి చర్చ, ఒకరు కేంద్ర సహాయక మంత్రి, ఇంకొకరు ఎంపీ. సో ఇటు ఈటల రాజేందర్ కి సంబంధించి కూడా గతంలో ఫ్లెక్సీల వారు కూడా చూసినాం మనం. ఈటల రాజేందర్ కి సంబంధించి తనకి వ్యతిరేకంగా కొన్ని ఫ్లెక్సీలు కూడా వెలువడ్డటువంటి పరిస్థితి, వారిని అదుపులోకి తీసుకున్నారు. సో ఇది బండి సంజయ్ చేపించాడు అన్నదాన్ని కూడా ఇటు ఈటల రాజేందర్ వర్గం చెప్తున్నటువంటి నేపథ్యం. సో తనకి అధ్యక్ష పదవి రాకుండా కూడా ఆడుకున్నారు, అందులో బండి సంజయ్ ఉన్నాడు అన్నదాన్ని కూడా ఈటల రాజేందర్ వర్గం చెప్తాను. సో ఇట్లా వర్గపోరు నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. సో ఈటల రాజేందర్ మధ్య, అదేవిధంగా ఇటు తన మధ్య కూడా, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది బండి సంజయ్ మధ్య కూడా. అయితే సో ఇట్లాంటి తావు ఇవ్వకూడదు. ఖచ్చితంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకుడు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొకసారి ఇట్లాంటి విభేదాలకు తావిస్తే మాత్రం ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా మందలించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. చూడాలి మరి బీజేపీ పెద్దలందరూ కూడా అధికారమే లక్ష్యంగా కూడా పావులు కదుపుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. మరి ఆశించినట్టు రేపు రానున్నటువంటి ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సెమీఫైనల్ గా చూస్తున్నారు, ఫైనల్ గా అసెంబ్లీ ఎన్నికలుగా చూస్తున్నారు బీజేపీ పార్టీ నాయకులంతా కూడా. మరి చూడాలి వారికి ఆశించినటువంటి సీట్లు రాబోతున్నాయి, అధికారం దక్కించేటటువంటి అవకాశం ఉంటుందనే దాన్ని కూడా భవిష్యత్తులో తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది రాధాకృష్ణ. అంటే మరి ఇప్పుడు జాతీయ నాయకత్వం ఆశించినట్లుగా మరి బండి సంజయ్, ఈటల రాజేందర్ సయోధ్య కుదిరింది కాబట్టి మరి తెలంగాణ బీజేపీ రాజకీయాలు ముందు ముందు ఎలా ఉండబోతున్నాయి అంటారు? నిజంగానే నాయకులు చెప్పినట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వారందరూ కూడా సమన్వయంతోనే ఉన్నారు. పెద్దలు బీజేపీ నాయకులు అమిత్ షా కావచ్చు, సునీల్ బన్సాల్ కావచ్చు, మిగతా నాయకులు చెప్పినట్టుగా నడుచుకుంటామనే దాన్ని కూడా వారందరూ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది, సహకరిస్తామని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఎప్పుడు కూడా పార్టీలో వర్గపోరు ఉండదు అనే దాన్ని కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. సో మరి ఒకవేళ ఈ వర్గం అంతా కూడా ఒకటైతే మాత్రం ఇక రానున్నటువంటి భవిష్యత్తులో బీజేపీ పార్టీకి కూడా పెద్ద ఎత్తున ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ వర్గమే బీజేపీ పార్టీని ఒక మైనస్ లోకి తీసుకెళ్తుంది, వ్యతిరేకకి దారి తీస్తున్నటువంటి నేపథ్యం. సో పార్టీలో సమన్వయంగా లేదు, వర్గపోరు జరుగుతుంది దాని కూడా పెద్ద ఎత్తున నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడింది బీజేపీ పార్టీకి. సో ఇప్పుడు అట్లాంటి సమయంలో ఈ ఇద్దరు నాయకులు కలిసిపోతే ఇక బీజేపీ పార్టీకి ఇంకా రానున్నటువంటి భవిష్యత్తు ఇంకా సులువుగా ఉంటుంది. ఇక నాయకులంతా కూడా కలిసి పనిచేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇద్దరి మధ్య ఇప్పటివరకే ఈ సఖ్యత అనేది కుదురుతుందా, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళా విభేదాలు వచ్చేటటువంటి నేపథ్యం ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. నాయకుల నడవడికను బట్టే కూడా తెలిసేటటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటికి మాత్రం బీజేపీ అధిష్టానం సూచించినటువంటి మేరకు వారందరూ కూడా సూచనల మేరకు కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. సో చూడాలి రాధాకృష్ణ, భవిష్యత్తులో మరి నాయకుల నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే దాన్ని కూడా. ఇంకో వైపు నుంచి మాత్రం ఈటల రాజేందర్ని పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారు అన్నదాన్ని కూడా తన వర్గం ఇప్పటి దాదాపు చాలా రోజుల నుంచి కూడా ట్విట్టర్ల వేదికగా, సోషల్ మీడియాలో కూడా ట్వీట్లు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. తనకి బీజేపీలో ఉండలేడు అట్లా ఇట్లా అని కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు అధినాయకత్వం అంతా కూడా మరి వారికి సూచనలు జారీ చేశారు. సో దానికి కట్టుబడి ఉంటామనేది కూడా ఈ తెలంగాణ నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు వీరందరూ కూడా కట్టుబడి ఉంటామన్నటువంటి నాయకులందరూ కూడా మరి అదే విధంగా కొనసాగుతారా ఏంటి అనేది కూడా భవిష్యత్తులో తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్ గా అంటే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అయితే కొత్త కసరత్తులకు వ్యూహాలు రచిస్తూ ఉంది. మరి ఇలాంటి సమయంలోనే జాతీయ అధినాయకత్వమైనటువంటి సునీల్ బన్సల్ లాంటి మరి నాయకులు, మరి అభయ్ పాటిల్ లాంటి నాయకులు కూడా ఇక నేరుగా రంగంలోకి దిగి మరి ఇక్కడ బస చేసి ప్రత్యేకంగా అయితే మరి బండి సంజయ్ను, ఈటల రాజేంద్రను వీళ్ళిద్దరిని కూడా సయోధ్య కుదిర్చేటువంటి వ్యవహారాన్ని కూడా ముందుకు తెర మీదకి తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి వ్యవహారం ఈ సమయంలో అగ్రనేతల మధ్య సయోధ్య పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది, రానున్న గ్రేటర్ ఎన్నికలు, ఆ తర్వాతి రాజకీయ పరిణామాలు మరి ఖచ్చితంగా ఆ రిజల్టే స్పష్టతనైతే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అయితే మొత్తానికి ఇది అత్యంత ఆసక్తికరమైనటువంటి చర్చగా అయితే కొనసాగుతోంది.